మీ పేరండి? సుబ్రహ్మణ్యం. ఏ నియోజకవర్గం? దర్శి నియోజకవర్గం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎలా ఉంది? వైఎస్ఆర్ పరిపాలన బాగానే ఉంది. జగన్ వాళ్ళ తండ్రి లెక్కనే బాగానే చేస్తున్నాడు, తండ్రి కన్నా ఎక్కువే చేస్తున్నాడు కార్యక్రమాలు ఏవైనా కానీ. టీడీపీ ప్రభుత్వానికి వైఎస్ఆర్ ప్రభుత్వానికి ప్రధాన తేడా ఏంటి? టీడీపీ ప్రభుత్వం ఏమో వాళ్ళ కన్సైగల్లో వాళ్ళ మనసులే చేస్తున్నారు. జగన్ ఏమో అన్ని విధాలుగా అన్ని కులాలకు, కులం లేదు మతం లేదు, అందరిని చూసి ఇస్తున్నారు. ప్రతి ఒక్కరికి కులంతో పని లేదు, పార్టీతో పని లేదు. ముందు ఏ పార్టీ అయినా కానీ ఇస్తూ ఉంది. వాళ్ళేమో ఓన్లీ టీడీపీ వాళ్ళకే వాళ్ళు ఇచ్చుకుంటారు. ఒక కార్డు కావాలన్నా, ఒక హాస్పిటల్ పోవాలన్నా, ఒక పిల్లల్ని చదివియాలన్నా, ఏ స్కూల్కి పోవాలన్నా కానీ వాళ్ళే. గవర్నమెంట్ స్కూల్లో చదివియాలంటే సీట్లు ముందు వాళ్ళకే, తర్వాత ఏదైనా మిగిలితే అప్పుడు మాకు 1-2 ఇచ్చేవాళ్ళు. పరిస్థితి అలాంటిది. జగన్ వచ్చిన తర్వాత అన్నీ మారినాయి. దర్శిలో త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బూచేపల్లి గారు పోటీ చేస్తున్నారు, మరోవైపు టీడీపీ నుంచి లక్ష్మి గారు పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరిలో ఎవరికి గెలుపు అవకాశాలు? గెలుపు అవకాశాలంటే లక్ష్మి ఏమో కొత్తగా వచ్చింది, వాళ్ళు కొత్త పార్టీ అంటే కొత్తగా వచ్చారు, అసలు నియోజకవర్గానికి సంబంధం లేదు. వాళ్ళకు అవతల కరెక్ట్ అయిన వాళ్ళు లేక వాళ్ళు తీసుకొచ్చారు. ఇక్కడేం మాకు బూచేపల్లి శివ 10 ఏళ్ళు, వాళ్ళ నాన్న ఒక 5 ఏళ్ళు, అంటే 20 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు 20వ సంవత్సరం ఇది రన్నింగ్. ఆయన ఒక 5 ఏళ్ళు ఆల్రెడీ ఎమ్మెల్యే చేశాడు శివప్రసాద్ రెడ్డి. వాళ్ళ నాన్న ఒక ఇండిపెండెంట్గా వేసి ఆయన ఒక 5 ఏళ్ళు, మళ్ళీ మధ్యలో ఒక 5 ఏళ్ళు, మళ్ళీ ఇప్పుడు మొన్న మద్దిశెట్టి వేణుగోపాల్ వచ్చాడు, ఆయనది ఇప్పుడు 20 ఏళ్ల నుంచి వాళ్ళు ఇక్కడే ఎవరున్నా లేకపోయినా కానీ దర్శి ప్రజలను కాపాడుకుంటూ వస్తూ ఉన్నారు ఏ సమస్య వచ్చినా. దర్శిలో వినిపిస్తున్న మరే మాట ఏంటంటే బూచేపల్లి గారు వాళ్ళ సొంత నిధులతో చారిటబుల్ ట్రస్ట్ కానీ, లేదంటే ఎవరైనా అనారోగ్యంతో ఉండే వాళ్ళకి సహాయం కానీ, ఆర్థిక సహాయం కానీ, స్కూల్ పిల్లల ఫీజు విషయంలో కానీ చాలా ఇలాంటి అభివృద్ధి పనులు, సంక్షేమ చాలా చేస్తున్నారని అనిపిస్తుంది. ఎంతవరకు నిజం? చేస్తూ ఉన్నారు, కరెక్టే వాళ్ళు చెప్పేది. ప్రతి ఒక్క కార్యక్రమం ఏదైనా పల్లెలకు, లేదంటే సైడ్ డ్రైనేజ్ కాలువలు కానీ, రోడ్లు కానీ ఏవైనా వాళ్ళకు పార్టీతో పని లేదనమాట, గవర్నమెంట్తో పని లేదు. సొంత నిధులతోటే 20 చీమకుర్తిని డెవలప్ చేశారు. ఇప్పుడు దర్శిని కూడా డెవలప్ చేస్తున్నారు. దర్శిలో ఎలాంటి డెవలప్మెంట్ లేదు గత 5 ఏళ్లలో కానీ. బూచేపల్లి వాళ్ళ ఫ్యామిలీ పరిపాలించినప్పుడు కానీ ఎలాంటి అభివృద్ధి లేదు. మాతోనే అభివృద్ధి సాధ్యం అవుతుందని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అంటున్నారు. ఎంతవరకు నిజం అది? అంతా వాళ్ళు చెప్పేదంతా అబద్ధమే. వాళ్ళు ఆల్రెడీ టీడీపీ వాళ్ళు ఇదివరకు చేశారు, ఎవరు చేయలేదు. ఈ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ వచ్చిన తర్వాతనే ఇక్కడ కరెంటు, పవర్ స్టేషన్లు కానీ, ఎన్ఏపీలో డెవలప్మెంట్ కానీ అన్నీ జరుగుతున్నాయి. ఇంకా దర్శిలో ఇంకా పెద్ద సమస్యలు ఏమైనా ఉన్నాయి? ఇంకా పెద్ద సమస్యలు ఉన్నాయి. వాటర్ ప్రాబ్లం ఉంది. రేపు వస్తానే మొన్న 110 కోట్లతో చేశారు. రేపు ఎలక్షన్ అయిపోతానే. ఎవరు చేశారు? బూచేపల్లి వాళ్ళు, బూచేపల్లి వెంకయ్యమ్మ జెడ్పీటీసీ, ఆమె జగన్ సార్ తోటి మాట్లాడేసేసి నిధులు తీసుకొచ్చారు. రేపు అయిపోతానే గవర్నమెంట్ రాగానే పనులు స్టార్ట్ అవుతాయి. మరి ఎన్నికల్లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ప్రభుత్వం జగన్ వస్తేనే బాగుంటుంది పరిస్థితి. పిల్లలకు కానీ, పెద్దవాళ్ళకి కానీ, హాస్పిటల్కి పోవాలన్నా కానీ, ఏదైనా కానీ, చదువులైనా కానీ. ఎవరు ఈ రోజులు ఇంగ్లీష్ మీడియం చదివిస్తున్నారు? నాకు 49 సంవత్సరాలు, నేను ఎప్పుడు చూడలే ఇలాంటి గవర్నమెంట్. ప్రతి ఒక కులం లేదు, మతం లేదు, అన్నిటికీ సరి సమానంగా చూసుకుంటూ వస్తున్నారు. విద్యా వ్యవస్థలో చాలా మార్పులు వచ్చాయి.